గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఈ సంవత్సరం కూడా ఆస్తుల్ని ప్రకటించారు. ఏటా నలుగురి ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్న ఆ కుటుంబం ఈసారి 5 కుటుంబ సభ్యుల ఆస్తుల్ని ప్రకటించింది. కొత్తగా దేవాంశ్ లోకేష్ కుమారుడు కూడా యాడ్ అవడంతో అతని పేరు మీద కూడా ఆస్తులు ఉండడంతో వాటిని కూడా ప్రకటిస్తూ బాబుగారి కుటుంబం మొత్తం 5 సభ్యుల ఆస్తుల్ని ప్రకటించింది. అయితే దీని మీద అప్పుడే చర్చలు, పొలిటికల్ చర్చలు, అలాగే అధికార పార్టీ మీద ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొన్ని చెణుకులు, విమర్శలు, సూటిపోటి వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయి? అసలు ఈ ఆస్తుల ప్రకటన వెనుక ఉన్న మర్మం ఏంటి? ప్రకటనలో ఉన్న తప్పేంటి? ఇందులో విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? లేక అసలు ఈ ఆస్తులు ప్రకటిస్తున్నదంతా పారదర్శకంగా ఉందా? ఇందులో పారదర్శకమే ఉంటే లోకేష్ చెప్పినట్టుగా ఇవి ఆదర్శవంతమైన ప్రకటనలే అయితే అందరూ ఎందుకు పాటించట్లేదు? కనీసం సొంత పార్టీ నాయకులు ఎందుకు పాటించట్లేదు? వాళ్ళతో ఎందుకు చేయించలేకపోతున్నారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది ఆదర్శం కాకపోతేనే వాళ్ళందరూ ఫాలో అవ్వడం లేదా, లేక వాళ్ళందరూ అవినీతి సామర్థ్యులు కాబట్టి ప్రకటించలేకపోతున్నారా? మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వారి కుటుంబ సభ్యులు అందరి పేర్ల మీద ఉన్న ఈ ఆస్తుల విలువ, వారు ప్రకటిస్తున్న విలువ అంతా ఒకటేనా? రకరకాల ప్రశ్నలు ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు, మరో విశ్లేషకులు విక్రమ్ గారు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక్ గారు స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి గౌతమ్ గారు మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రేణుక్ గారు, ఈ ఆస్తులు నిజమైనవేనా? ఆస్తుల విలువ, ఆస్తులు మీన్స్ విలువ, అబద్ధమైన ఆస్తులు ఎవరు నాయని చెప్పరు, కానీ ఆస్తుల విలువ గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 3 కోట్లైనా, ఇల్లు ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు మాట్లాడేశారు ఇవాళ. అంత విలువైన జూబిలీస్లో ఇంటి విలువ 3 కోట్లైనా? అవినీతికి మూలమైన పెదబాబు చిన్నబాబుల ఆస్తులు ఇంతేనా? ఇలాంటి విమర్శలు మొదలైనాయి. సో ఇక్కడ జూబిలీస్లో మన ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఇంటి విలువ కానీ, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఇది మన హఫీజ్పేట్ రోడ్లో ఉన్న 5 ఎకరాల స్థలం కానీ, ఇవన్నీ కూడా అంతే ఉంటాయా వాల్యూ? ఇప్పుడు ముందుగా వెంకటకృష్ణ గారు, భారతదేశంలో పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాప్రతినిధులు కానీ, సివిల్ సర్వెంట్స్ కానీ, వాళ్ళ యొక్క ఆస్తులు ప్రకటించాలి అనేటువంటిది ఒక నియమం ఉన్నప్పటికీ దాన్ని ఎవరు కూడా పాటించడం లేదనేటువంటిది మనకి తెలుసు. కేవలం ఎలక్షన్స్ టైంలో ఎఫిడవిట్ ఎలక్షన్ కమిషన్కి ఫైల్ చేయటమే తప్ప, అందులోనూ ఎంతో తప్పులు తడకగా పెడుతున్నారని చెప్పి తర్వాత ఎంతోమంది వాళ్ళ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో దాని యొక్క తీర్పు రాకముందరే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ కుటుంబాల్లో ఎవరూ చేయనటువంటి విధంగా గత 8 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం వారి యొక్క ఆస్తులను ప్రతి సంవత్సరం కూడా వారు ప్రకటించడం అనేటువంటిది ఈ దేశానికి, ముఖ్యంగా ఎవరైతే ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే ఎప్పుడు ఆస్తులు ప్రకటన చేసేటప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ బేస్ చేసుకొని చేస్తారు. ఏదైనా ఒక కంపెనీ కానీ, ఇండివిజువల్ కానీ, ఉదాహరణకు మీ హెచ్ఎంటీవీ మీ యొక్క ఆస్తుల ప్రకటన, మీ యొక్క ట్యాక్స్ అసెస్మెంట్స్ చూస్తే ఇవాళ ఈ బిల్డింగ్ మరి మీది ఓన్ అయితే నాకు తెలియదు, ఇది సుమారుగా ఒక 2000 గజాలు ఆస్తి ఉంది. దీన్ని మీరు బుక్స్లో ఎంత అంటే మీరు ఆ రోజు కొన్న వాల్యూ చూపిస్తారు, మీ బుక్ వాల్యూ ఆ రోజు ఉన్నటువంటి కార్డ్ వాల్యూ ఎంత అనేటువంటిదే మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఈవేళ మార్కెట్ వాల్యూ ఎన్ని వందల కోట్లైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కానీ మన బుక్స్లో ఎప్పుడైనా అసెస్మెంట్ అన్నప్పుడు ఆస్తులను ప్రకటించేటప్పుడు కార్డ్ వాల్యూ, ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ, అలాగే కొన్న రోజు ఉన్నటువంటి వాల్యూనే మనము ప్రకటించడం అనేటువంటిది అది నియమం, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. అదే మాదిరిగా మనం ఏదైనా కంపెనీలు కానీ ఏదన్నా ఉన్నప్పుడు అదే ఆ యొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీని బట్టి డెప్రిసియేషన్ ఉంటుంది. డెప్రిసియేషన్ అయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది దాన్ని బట్టి ఒక మన బుక్ వాల్యూకి అరైవ్ అవుతా ఉంటాం. కాబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ, చాలా మందికి అసెట్స్ ఉంటాయి, చాలా మందికి ఆస్తులు ఉంటాయి. కొంతమంది ఏమో దాచుకుంటారు చెప్పకుండా,
దాచుకుని కొంత డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు, కొంత డిస్క్లోజ్ చేయరు, కొంతమంది ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేస్తారు. ఒరిజినల్ మీరు అన్నట్టుగా వాస్తవమే. నిజానికి ఈ బిల్డింగ్ 2000 గజాలు ఏదైతే అసలు ఒరిజినల్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఇస్తారు తప్ప మార్కెట్ వాల్యూ ఎవరు డిస్క్లోజ్ చేయరు. కానీ ఇక్కడ చెప్తున్నది ఒక ట్రాన్స్పరెన్సీ అని, ఇక్కడ చెప్తున్నది ఇక్కడ ఒక ఆదర్శం అని. మేము గత 6 సంవత్సరాలుగా కూడా డిక్లేర్ చేసి 8 సంవత్సరాలుగా డిక్లేర్ చేసిన ప్రతిసారి మేము ఛాలెంజ్ కూడా చేస్తున్నాము. ఇవి కాకుండా మా యొక్క కుటుంబ సభ్యులకు ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ఆస్తుల్ని మీరు ప్రూవ్ చేయండి, ఇస్తాము అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు చెప్పారు. గత 2 సంవత్సరాలుగా లోకేష్ గారు ప్రకటించినప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మనం గతంలో ఉదాహరణకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తీసుకున్నట్లయితే ఇది 1985లో కొన్నారు. ఆ రోజు జూబ్లీ హిల్స్లో ఎంత ఉన్నాయండి, గజం ఎంత ఉంది? 300-400 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే ఆ రోజు కొన్నటువంటి మన బుక్ వాల్యూ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి అది దాని యొక్క వాల్యూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ రోజు వచ్చేప్పటికి ఎంత ఉంది, కార్డు వాల్యూ కూడా చాలా పెరిగింది ఈ రోజు. కాబట్టి మనము ప్రకటన మనకు ఈరోజు దీని మీద కొద్దిమంది మీరే చెప్పారు ఆల్రెడీ, ఇప్పటికే కొద్దిమంది రాజకీయ నాయకులు దీని మీద పొలిటికల్గా మాట్లాడుతున్నారని. ఆ మాట్లాడే ఒక పెద్దలకి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అతను ఆ పిఎస్సి చైర్మన్ కాబట్టి ఆయనకు ఆ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి ఈరోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేదు అంటే ఆ పార్టీలో నెంబర్ 2 అయినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక రాజకీయ సలహాదారు అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని అడగమనండి. ఈరోజు మేము ప్రకటించినటువంటి ఈ ఆస్తుల ఏదైతే ప్రకటన ఉందో దానిలో ఏదైనా మేము చెప్పింది వాస్తవం కాకపోతే ప్రూవ్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. వెంకటరెడ్డి గారు, అది ఏంటి ప్రూవ్ చేయడానికి ధైర్యం లేక మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తున్నారు, ఇవాళ కొత్త కాదు. 8 సంవత్సరాలుగా వరుసగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, గడిచిన 2 సంవత్సరాలుగా లోకేష్ ప్రకటిస్తున్నారు ఆ కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంత ధాటి ఎందుకు మొదలైంది? ఆ తెల్లారిపాటికి ఇంకెంత సీరియస్గా ఉంటుందో ధాటి పత్రికలో కానీ లేకపోతే టీవీలో కానీ అర్థం కావట్లేదు, ఇప్పుడే మొదలైందంటే. ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఇబ్బందిగా సార్ సమస్య ఏంటంటే ఇప్పుడు 3 రకాలుగా ఉంటారు. ఒకటి బిజినెస్ పీపుల్ వేరు, పొలిటీషియన్స్ వేరు, బ్యూరోక్రాట్స్ వేరు. బ్యూరోక్రాట్స్కి కానీ టెక్నోక్రాట్స్కి కానీ ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తుల వివరాలని కన్సర్న్ రెస్పెక్టింగ్ డిపార్ట్మెంట్స్కి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి, అది వేరే విషయం. తర్వాత బిజినెస్ పీపుల్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్లో ఎంత మాత్రం ఫైల్ చేస్తారో, ఎంత రిటర్న్ చూపిస్తారో. ఈరోజు 130 కోట్ల జనాభాలో 3.5 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. సో అది బేస్ తీసుకోలేము. ఇక మూడో విషయానికి వచ్చేలాగా పొలిటీషియన్స్ అయిన వచ్చేలాగా పబ్లిక్ ఫిగర్ అయ్యేలాగా ఇప్పుడు మిగతా చాలామంది పొలిటీషియన్స్ ఇండియాలో ఉన్నారు, ఎవరు ముందుకు రాలేదు. ఈయన ఒక్కడే, నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ నేను ఒక్కలమే నిజాయితీ పరులమంటూ గత 8 సంవత్సరాల నుంచి డిక్లేర్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డిక్లేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మేడం చెప్పినట్టు ఓకే కార్డు వాల్యూ ఉంటుంది, దాని ప్రకారమే డిక్లేర్ చేయాలి. కాకపోతే ఏమవుతుందంటే అది పొలిటీషియన్స్ కాకుండా బ్యూరోక్రాట్ ఎంప్లాయీస్కి సాధారణ బిజినెస్ పీపుల్కి మాత్రం అప్లికబుల్ అవుతుంది. ఇతన్ని ఎవరు డిక్లేర్ చేయమని అడగలేదు. అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఒక్కడే రావడం ఎవరు రమ్మన్నారు అనేది మీకు అబ్జెక్షన్, లేకపోతే ఆయన రావడం వల్ల అందరికి చెప్పాల్సి వస్తుంది, అందరి మీద ఒత్తిడి వస్తుంది ఇబ్బంది? వచ్చిన తర్వాత వచ్చిన దానికి ఇబ్బంది ఏమైనా సార్, ముందుకు వచ్చినందుకు హ్యాపీనే, మిగతా వాళ్ళు కూడా ఫాలో అయితే మరీ హ్యాపీ, దానికి సంతోషపడాల్సిన విషయం. కాకపోతే వచ్చి కూడా ఇక్కడ ఏంటంటే ముసుగులో కుదిలాడన్నట్టు ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ను లేకపోతే ఒక బిజినెస్ పీపుల్తో కంపేర్ చేసుకోకూడదు. కార్డు వాల్యూ ఈరోజు 1200 గజాల స్థలము జూబ్లీ హిల్స్లో ఒక ఇంటి పేరుతో తనకు ఉంది అంటే ఈరోజు గజం వాల్యూ జూబ్లీ హిల్స్లో 1,00,000 రూపాయలు ఉంటుంది. రికార్డు వాల్యూ చూస్తే 15,000 20,000 రూపాయలు ఉండొచ్చు. కానీ అది ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఎంప్లాయీ డిక్లేర్ చేశాడంటే మీనింగ్ ఉంది. ఇక్కడ మీకై మీరు స్వతహాగా బయటకు వచ్చినప్పుడు సాధారణ మీరు ఎవరు పొలిటీషియన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అందరికీ కామన్ కదండి. ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ లో పొలిటీషియన్స్ కి ఒక అసెస్మెంట్ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక అసెస్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేదే ఇక్కడ రివీల్ చేశారు జనాలకి. ఇప్పుడు మనకి ఏదైతే ఇవాళ చెప్పారో అదే ఇన్కమ్ ట్యాక్స్ కి ఇస్తారు, అదే కదా ఇన్కమ్ ట్యాక్స్. ఎవరైనా మీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమనండి, మీ కావాలంటే వాళ్ళు తీసుకుంటే సెక్షన్ 138 కింద అప్లై చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు జనాలకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సరే ఒక్క పాయింట్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇస్తున్నారంటే మేము చాలా ట్రాన్స్పరెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. నువ్వు నిజంగా ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు కార్డు వాల్యూ కాదు, ఈ రోజు ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అవుతుంది. అప్పు రూపాయలు తీసుకున్నామంటే ఈ రోజుకి ఇంట్రెస్ట్ కలిపి 1,10,00,000 అంటే అది కరెక్ట్ వాల్యూ ఉంటుంది. కానీ ఆస్తులు అలా కాదు. నిజంగా మీరు చెప్పాలంటే ఈ రోజు నా ఆస్తి గజం 1,00,000 రూపాయలు, గజం 10,000 కాదు,
నేను రాజకీయాలు ఉన్నా 12 కోట్లు ఈ విధంగా చెప్తూ ముందుకు రావాలే కానీ నేను ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చిన వాల్యూని ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చి ఇక్కడ ఎవరు కావాలంటే ఎవరు వెంకటరెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది వారి యొక్క వాదన. మరి వారి దగ్గరకు వచ్చేటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా అసెస్మెంట్కి వస్తే ఈ విధంగానే గైడ్ చేస్తున్నారు అనేటువంటిది నాకు తెలియదు. ఒకవేళ ఎక్కడ లేనటువంటి ఎలక్షన్ కమిషన్ ఎఫిడవిట్ లో మార్కెట్ వాల్యూ తీస్తారు. ఉదాహరణకు మాయావతి 2009లో తన ఇంటి ధర 42,000 చదరపు గజాలు ఉన్నటువంటి ఇంటి యొక్క విలువని 69 కోట్లుగా చూపించింది. అయితే ఆ రోజు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎంత దాన్ని ఎస్టిమేట్ చేశారు అంటే 469 కోట్లు ఆ యొక్క ఇంటి ధర ఉంటుందని అసెస్ చేశారు. కానీ తను ఇన్కమ్ ట్యాక్స్ లో ఏం చూపిస్తుంది? 69 కోట్లే ఎవరైనా అది లా అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన నియమ నిబంధనలు అందరికీ సమస్యలు ఉంటాయి. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వేరుగా ఉండదు. నిజంగా ఉంటే మీరు వెళ్దాం. విక్రమ్ గారు, ఒకటి వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తూ వస్తున్నారు 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి ఇదే బాగోదు. వారు ప్రకటిస్తారు, వీరు తిట్టిపోస్తారు. వరుసగా ఇది జరుగుతూనే ఉంది. ఇది జరుగుతున్నది చూస్తున్నాం. వీఆర్ ఆల్ గవర్న్డ్ బై సర్టన్ లాస్ అండి. మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఆ చట్టాలకు లోబడే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఆర్థిక శాస్త్రంలో కొన్ని ఉన్నాయి. చట్టాలు చట్టపరమైనటువంటిది వేరు, ధర్మం వేరు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ప్రకటించారు. ఆ ప్రకటించింది చట్ట ప్రకారమే ఉన్నాయి. ఇప్పుడు వారు అన్నారు ఎక్విజిషన్ వాల్యూ ఉంటుంది. ఎక్విజిషన్ వాల్యూ చూపిస్తారు. రియలైజేషన్ వాల్యూ అమ్మినప్పుడు జరుగుతుంది. తర్వాత ఈ ట్యాక్సులు కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సులు కానివ్వండి, ఇవన్నీ కట్టినప్పుడు మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఒక సర్టిఫై చేస్తారు ఎంత అనేది. సో ఇవన్నీ కూడా దీని మీద గత 6-7 సంవత్సరాలుగా ఆయన ప్రకటిస్తూ వస్తున్నారు. సో దీనికి వెంటనే ప్రతిపక్షాలు అటు కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ అందరూ కూడా దాని మీద ఏంటంటే సరే మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన డిబేట్ పెడితే, సరే ఆయనకి బినామీలు ఉన్నారు, లేకపోతే ఇంకా ఆస్తులు ఉన్నాయి. కాకపోతే ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు నాకు బాగా గుర్తుంది. 2000లో మీరు ఒక నిమిషం సమయం ఇస్తే tehelka.com ఆయనకి 2,000 కోట్లు ఆస్తులు ఉన్నాయని, 2,000 కోట్లు ఉన్నది అనేది ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. దాని మీద ఎడ్జర్న్మెంట్ మోషన్ తీసుకున్నారు అసెంబ్లీలో, రాష్ట్ర అసెంబ్లీలో. ఒక రోజంతా డిస్కషన్ జరిగింది. విచిత్రం ఏంటంటే తెహల్కా కూడా ఏం చూపించలే వాళ్ళు. అంటే నేను ఎందుకంటున్నానంటే మీరు పర్సెప్షన్స్ మీద వెళ్తున్నారు. మీరు 2004 నుంచి 2014 వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నీతిమంతుడా అవినీతిమంతుడా అన్నది పక్కన పెట్టేసి 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ వచ్చినాయి అండ్ రకరకాలుగా, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా. ఆ టైంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్లో కొన్ని బయటికి తీసుకురాగలిగారు. అట్లానే అప్పుడు ఏదైతే వీళ్ళు చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఈ బినామీని కానీ ఏది పట్టుకోలేకపోయారు 10 ఏళ్ళు. ఎందుకంటే అది ఒకవేళ నిజంగా నిజమైతే అది వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈయన 6-7 సంవత్సరాల నుంచి డిస్క్లోజ్ చేస్తున్నారు. అప్పుడు కూడా వీళ్ళు కనీసం ఇదిగో పలానా ఆయన బినామీ అంటే పర్సెప్షన్స్ మీద మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ రియాలిటీగా ఏంటి అనేది అంటే ప్రజలకు కూడా తెలిస్తే మంచిది. అది నిజంగా బినామీలు ఉన్నారు లేకపోతే మార్కెట్ ఇప్పుడే. ఎందుకంటే నేను చెప్తున్నాను జనరల్గా ఏంటంటే ఈయన ఒక్కలే కాదు, అది ప్రతి పౌరుడికి అప్లికబుల్. ఏది మీరు ఒక మార్కెట్ వాల్యూని ఒక ఆస్తిని మనం ట్యాక్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు ఒక సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసి దాని ప్రకారమే అది అసెట్ గా చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడే బదులు మీరు స్పెసిఫిక్గా కొన్ని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి బయటకు తీసుకురండి, ప్రజలకు చూపించండి. మీరు ఒక అపోజిషన్ పార్టీగా, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా చేస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు. లక్ష్మణ్ గారు, దీని మీద ఇంత రగడ అవసరమా? అంటే ఒకటి అసలు రగడ అవసరమా అంటే చర్చ అవసరమా అని నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో. ఎస్, డెఫినెట్గా చర్చ అవసరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆస్తులు ఈ దేశంలో ఎవరూ ప్రకటించిన రీతిలో ఆయన ఆస్తులు ప్రకటిస్తున్నాడంటే ఎందుకు ప్రకటిస్తున్నాడు, ఎంత ప్రకటిస్తున్నాడు, ఆయనకున్న ఆస్తులు ఏంటి అందరి మీద నేను చర్చ పెట్టడం దానికి అర్థం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ రగడ చేసే వాళ్ళకి అర్హత ఉందా? పాయింట్ నెంబర్ 1. తర్వాత రగడ చేసే వాళ్ళకి లాజిక్ ఉందా దీంట్లో? ఒకవేళ నిజంగానే వీళ్ళు చేస్తున్న దాంట్లో తప్పు ఉందా? మీ అనాలిసిస్ ఏంటి? అలా మనం వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి సమాజంలో జీవిస్తూ ఉన్నాం. ఈ అవినీతికి మూలాలు రాజకీయంలోనే ఉన్నాయి. రాజకీయ నాయకులు అక్రమాస్తులు సంపార్జించుకొని బినామీ పేర్లతో
కొంత దేశంలోనే గిరి విదేశాలకు తరలించి స్విస్ బ్యాంకులు లాంటి చోట దాచుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ సర్వత్రా చర్చనీయాంశం. దాదాపు 75 లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయని ఆ స్విస్ బ్యాంకుల అసోసియేషనే ప్రకటించిందని వార్తలు వచ్చినాయి. దాన్ని వెనక్కి తీసుకొస్తానని మోడీ గారు కూడా ఎన్నికల వాగ్దానం చేశారు. తీసుకురావాలి. ఈ అంటే పూర్వరంగం చెప్తున్నా. ఈ పూర్వరంగంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎన్నికల సందర్భంలో పోటీ చేసినప్పుడు, నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్కు అందులో చూపెట్టడమే కాకుండా ఆదాయ పన్ను అధికారులకు ఆదాయ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయాన్ని చూపెట్టడమే కాకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజల ముందు తన ఆస్తులను ప్రకటించడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం. అందులో లొసుగులు ఉన్నాయా, ఎంతవరకు వాస్తవికమైనటువంటిది అనేది వేరే విషయం. ముందు ఆ ప్రక్రియని మనం స్వాగతించాల్సినటువంటి, అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రకటించినటువంటి ఆస్తులకు సంబంధించి వస్తే రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎప్పుడు కొన్నప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూసే చూపిస్తుంటారు. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళు క్రితం కొన్నటువంటి రేటే ఇప్పుడు ఉండదు. రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా మార్కెట్ వాల్యూవే కాదు. ఈరోజు ప్రస్తుత రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం చూపించినా బహుశా భిన్నంగా ఉండవచ్చు ఆస్తుల విలువ. అలాగే అప్పులు తీసుకున్నటువంటివి అవి ఇంట్రెస్ట్ పెరుగుతాయి కానీ అప్పులు యథాతథంగానే ఉంటాయి. ఆస్తులు మాత్రం 40 రెట్లు కావచ్చు, 100 రెట్లు కావచ్చు, కొన్ని సందర్భాలలో ఆయా పట్టణ అభివృద్ధిని బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని విమర్శలకు అవకాశం ఇచ్చేటువంటి దూరంలో ఇవి చూడండి. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆస్తి నికర ఆస్తులు అప్పులు పోను 67 లక్షలు 70 లక్షల కాడుకు తీయించారు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి దేవాష్, మీరు ప్రస్తావించిన అబ్బాయి చిరంజీవి, ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చేసింది. ఆ చిరంజీవి చంద్రబాబు నాయుడు అసెట్స్ ఆర్ నాట్ లెస్ దాన్ 50 lakhs బట్ దేవాన్స్ అసెట్స్ ఆర్ మోర్ దాన్ 11 crores. Can you please give me an idea how to make it? I am not advocate for Chandrababu Naidu. I am not advocate for Devansh. Message petna వెంకటకృష్ణ గారు, I am not advocate andi. Give me an opportunity. I will clarify on that, Devansh. నేను సంతోషిస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనవడి ఆస్తే ఎక్కువగా ఉండి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే లోకేష్ చాలా క్లియర్ గా వాళ్ళ నానమ్మ 9 కోట్ల రూపాయల అదే వస్తున్నా నేను. గిఫ్ట్ ఇచ్చుండొచ్చు, భర్త అయిన తర్వాత గిఫ్ట్ రాయించు, సహజంగా వస్తుంటాయి. ఇవాళ కాకపోతే ఏంటంటే 2 కోట్ల పైచలకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అతను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ కాలేడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్గా అతను ఇప్పటికైతే ఉండడానికి అవకాశం లేదు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు జనం? ఎలా చెప్పాలి? బాలకృష్ణ గారు 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇస్తే దాన్ని ఎఫ్డి చేసామని లోకేష్ అనౌన్స్ చేశారు. 2 crores 4 lakhs 2 crores 4 lakhs బాలకృష్ణ గారు గిఫ్ట్ గా ఇస్తే మనవడికి దాన్ని ఎఫ్డి చేసామని చెప్పి లోకేష్ చెప్పారు. అది ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కార్డు కాబట్టి, మైనర్ కాబట్టి, అసెస్సీ కార్డు కాబట్టి అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా చేస్తారనేటువంటి. ఎందుకంటే జనంలో చర్చనీయాంశాలు అయితే ఇవన్నీ కూడా కాస్త స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో, భువనేశ్వర్ గారి ఆస్తులకి మన లోకేష్ గారి మిస్సెస్ బ్రాహ్మణి గారి ఆస్తులు అవి ఎక్కువ ఉంటాయి, లేకపోతే నారా లోకేష్ ఆస్తులు తక్కువ. దానికంటే దేవాంశది ఎక్కువ. వాళ్ళ ఖర్చులు ఉంటాయండి, దేవాంశ ఖర్చులు వస్తున్నాయి. ఎందుకంటే జనం ఏంటంటే ఈరోజు 63 కోట్ల రూపాయల నికర ఆస్తులు తేల్చారు, 23 కోట్ల రూపాయల అప్పులు చూపించారు, యాతావాత 40 కోట్లు మాత్రమే నికర ఆదాయంగా ఆస్తులుగా చూపించారు. ఈరోజు ఇలాంటి అంటే వాస్తవికమైనటువంటి మార్కెట్ ధర లేకపోతే ఈరోజు ఉన్నటువంటి విలువ అది 40 రెట్లో 100 రెట్లో వెళ్తే 500 కోట్లు 1000 కోట్లు కావచ్చు, అది వేరే విషయం. కానీ జనానికి చెప్పేటప్పుడు ఏ విధంగా అయితే స్వాగతిస్తున్నామో, పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవి మరింత పారదర్శకంగా ఉంటే విశ్వసనీయత ఉంటుంది అనేది చూడాలి. గౌతమ్ గారు, మీకేమైనా అబ్జెక్షన్స్, కామెంట్స్ మీ వైపు నుంచి ఏమైనా ఉన్నాయా ఆస్తుల ప్రకటన మీద? వెంకటకృష్ణ గారు, మీరు చర్చ పెట్టారు, చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నాము కనుక
మాట్లాడాలి కదా మరి. లేదు, మాట్లాడాలి కాబట్టి మాట్లాడకండి. కాదు మాట్లాడాల్సిన ఇష్యూస్ ఉంటే మాట్లాడండి. మీరు మాట్లాడకపోయినా నేనేమనుకోను. వెంకటకృష్ణ గారు, Yeah. మీరు ఇది చాలా చర్చనీయాంశమైన ప్రధానమైన అంశం అని మీరు భావించి Definitely గా. మేము వచ్చిన తర్వాత Yeah. చర్చలో పాల్గొనడానికే వచ్చాం. డెఫినెట్ గా సో ప్లీజ్. వారు తెలుగుదేశం వారు చెప్తున్నది ఏమిటంటే ఇది దేశంలోనే అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒక పెద్ద రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన ఒక పెద్ద కార్యక్రమంగాను, భారతదేశంలో ఎవరూ ఇలాంటి పనికి పాల్పడటం లేదని వారు చెప్పారు. నేను పబ్లిక్ సర్వెంట్, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఈవేళ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడే తన లెక్కలన్నీ చూపి వాస్తవికమని అఫిడవిట్ ఇచ్చి లెక్కలు ఎలక్షన్ కమిషన్ దగ్గర చూపుతున్నారు. అయితే వారు ఎవరు, నా ఆస్తులు ఇవన్నీ ఆ మన్నాడు పేపర్లో వస్తున్నాయి, మనం చదువుతున్నాం. బట్ ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ళ నుంచి ఎన్నికల కమిషన్కి ఇచ్చిన లెక్కలను చెప్తున్నారా లేకపోతే ఇంకా కొత్త అంశాలు చెప్తున్నారా అనేది, మనం కొత్తగా చెప్తున్న విషయాలు ఏంటి అనేది నాకు ఒక ప్రశ్న. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రతి 5 ఏళ్లకోసారి అఫిడవిట్ ఎన్నికల్లో ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేస్తున్న తతంగం ఏమిటి? ఇది ఒక రాజకీయ ప్రచారం కోసం, ఆర్భాటం కోసం కాకపోతే అనేది ఒక ప్రశ్న. రెండవది, వారు మొత్తంగా అప్పులు అవన్నీ తీస్తే 67 లక్షలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి. సుమారు 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల విలువ 67 లక్షలు. బహుశా వచ్చే ఏడాదికి 67 లక్షలు ఖర్చు అయిపోతే 6 లక్షలు కూడా ఉండొచ్చు. కనుక వచ్చే ఏడాది నా సూచన ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, భారతదేశంలో ఇంత పేద ముఖ్యమంత్రి ఎవరు లేరని, ఇంత ఆదర్శనీయమైన నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రి ఎవరు లేరని అన్నా హజారే గారిని తీసుకొచ్చి వెంకయ్య నాయుడు గారితో ఒక బహిరంగ సభ పెట్టించి మోడీ గారి చేత సన్మానం పెట్టిస్తే అమరావతిలో చాలా బాగుంటుందని నేను సూచిస్తున్నా. రైట్, మంచి సూచన. ఎలా తీసుకుంటారో చూద్దాం దాన్ని. రేణుక, మీరు ఇందాక దేవాంశకు సంబంధించి ఒకటి చెప్తా అన్నారు, తర్వాత వారేదో పేద ముఖ్యమంత్రి అని వచ్చి ఇప్పటి నుంచే నిధులు పోగు చేయమని చెప్తున్నారు. మొట్టమొదట దేవాంష్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఒక ల్యాండ్ జూబ్లీ హిల్స్లో పర్చేస్ చేశారో దాని యొక్క విలువ, అందుకే చెప్పాము, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కొనుక్కున్నప్పుడు స్థలం వాల్యూ అప్పుడు 100లో ఉంది గజం వాల్యూ. ఈవేళ అక్కడే ఎన్ని వేలు ఉందనేటువంటిది అందరికీ తెలిసిందే. ఈవేళ కార్డ్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, కొన్నప్పుడు ఇన్ బిట్వీన్ ఏదైతే పర్చేజ్ వాల్యూ ఉందో దాన్ని ఎంతకు తీసుకున్నారనేటువంటి దాని ప్రకారం చూస్తే 9.2 crores ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్లో దేవాంశి పేరు మీద ఉన్నటువంటిది దానికి సంబంధించింది. రెండవది, ఒక యాజ్ ఎ గ్రాండ్ మదర్ భువనేశ్వరి గారు అది వాళ్ళ గ్రాండ్ సన్కి గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇవ్వటం అనేటువంటిది ఏదో కొత్తగా లేదు. గిఫ్ట్ డీడ్స్ ఉన్నాయి, గిఫ్ట్ ట్యాక్స్ ఉంది. మనం చాలా మందికి చాలా రకాలుగా ఉంది. అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఇన్హెరిటెడ్ గా మనకు యాన్సిస్టర్స్ నుంచి మనకు ప్రాపర్టీస్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇస్తా ఉన్నారు. గిఫ్ట్ కొద్దిమంది ట్యాక్స్ పే చేసి చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇదేదో కొత్తగా మొట్టమొదటిసారి జరగటం కాదు. యాజ్ ఎ గ్రాండ్ మదర్ ఇది తను వాళ్ళ గ్రాండ్ సన్కి ఇచ్చినటువంటి గిఫ్ట్. రెండవది, ఏదైతే 2.4 crores ఉందో అది బాలకృష్ణ గారు అగైన్ వాళ్ళ యొక్క గ్రాండ్ సన్కి ఇచ్చినటువంటి గిఫ్ట్. దాన్ని ఎఫ్డీస్లో పెట్టారు. ఎఫ్డీస్లో చాలా మంది పెట్టుకుంటారు. పుట్టినప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళు మేజర్ అయ్యే నాటికి పిల్లల చదువులకనో వాళ్ళ భవిష్యత్తుకనో అదొక సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఉండాలి అని అందరూ ఉన్నవాళ్ళు కామన్ మ్యాన్ ఎక్కువగా పెడతారు. ఎందుకంటే అది సెక్యూరిటీ డిపాజిట్ కాబట్టి పిల్లలు పెద్ద పెళ్లికి వచ్చేప్పటికి పెట్టుకోవాల్సినటువంటిది. అందరూ కామన్ మ్యాన్. మా సీఎం గారు కామన్ మ్యాన్ గా మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు హీ కేమ్ అప్ హార్డ్ వే. ఇవాళ హెరిటేజ్ పెట్టి 24 సంవత్సరాలు అయింది కాబట్టి అది కష్టపడి సంపాదించినటువంటిది కాబట్టి ఇంత ధైర్యంగా మేము ఇవాళ మా యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం యొక్క ఆస్తులను డిక్లేర్ చేయగలుగుతున్నారు. లేదా మీరు ఈరోజు గౌతమ్ గారినో లేదా వెంకటరెడ్డి గారినో లేదా మన పిఎస్సి చైర్మన్ నో వాళ్ళని డిక్లేర్ చేసిన వాళ్ళ యొక్క ఇవి చూపించమనండి ఓపెన్ గా. ఇవాళ లోటస్ పాండ్ ని అసలు డిక్లేర్ చేశారా లేదా, లేదా బెంగళూరులో ప్యాలెస్ ని మీ యొక్క ఎఫిడవిట్ లో డిక్లేర్ చేశారా లేదా? ఒకవేళ డిక్లేర్ చేసి ఉండుంటే ఎంత వాల్యూకి డిక్లేర్ చేశారు? ఈ రోజు ఆ డిక్లేర్ చేసినటువంటి వాల్యూకి ఏదైతే మేము అదే వాల్యూ మేము ఇస్తామో అది ఆ లోటస్ పాండ్ నమ్ముతారా? అది అడగండి, అది చెప్పమనండి. గౌతమ్ గారు ఇంకొక ఇది రైజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కి ఫైల్ చేసేటువంటి ఎఫిడవిట్ లో ఉండేటువంటి వాల్యూస్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్. అది ఒక డిఫరెన్సియేషన్ ఉంది, దాన్ని మీరు గమనించాలి. ఎలక్షన్ కమిషన్ కి ఫైల్ చేసే ఎఫిడవిట్ లో మార్కెట్ వాల్యూస్ ఇస్తారు. ఒక స్థలం గాను ఒక ఇల్లు గాను ఉంటే మీరు బ్యాంకర్స్ మీకు వాల్యుయేషన్ రిపోర్ట్స్ ఇస్తారు. ఆ వాల్యుయేషన్ ఇచ్చినటువంటి
ఇచ్చేటువంటి రిపోర్టుల్ని ఆధారం చేసుకొని ఇచ్చేటువంటిది రిపోర్టు మనం ఎలక్షన్ కమిషన్ Right. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు. డిఫరెన్స్ ఉంది. అది ఒక్క రెండు క్లబ్ నిమిషం చేసి ఆగండి. జనాల్ని మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. మీ ఒక్క- కాంగ్రెస్ పార్టీ Right, right, అధ్యక్షురాలు right. రాహుల్ గాంధీను రేణు వాళ్ళు గారు. కూడా డిక్లేర్ రేణు చేసి గారు. దేశానికి ఒక్క మార్గదర్శకంగా నిమిషం. ఉండమనండి. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఒక ముఖ్యమంత్రి గారు ఆస్తులు ప్రకటించారు. ప్రతి 5 ఏళ్లకి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. గత 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఆయన గెలుస్తున్నారు. ఆ ఆస్తుల నుంచి ఇప్పుడు ఏమైనా పెరగలేదు కదా, ప్రకటిస్తూనే ఉన్నారు కదా ఎన్నికల అఫిడవిట్లో. మరి ఇప్పుడు కొత్తగా చేసిన ఒక పెద్ద మనంతా చర్చించాల్సిన సందర్భం ఏమిటి? ఆ సందర్భం నేను అనేది రాజకీయపరమైంది. అంటే నేను ఒక్కడనే ఆస్తులు ప్రకటిస్తున్నాను, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రకటించలేదని మీరే చెప్తున్నారు. నేను దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నా. మీరు చూడండి, ఏ నెట్లో ఎవరు ఆస్తులైనా రాజకీయంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళు ఆస్తులన్నీ నెట్ ఆన్లైన్ లో ఉన్నాయి. మీరు ఎందుకు అట్లా అబద్ధం చెప్తారు? ఒక్క చంద్రబాబు నాయుడు గారు గౌతమ్ గారు. ప్రకటిస్తున్నట్టు గౌతమ్ మిగతా గారు, వాళ్ళు గౌతమ్ గారు, రాజశేఖర రెడ్డి గౌతమ్ గారు గారు. సీఎం గా గౌతమ్ ఉన్నప్పుడు గారు. 26 ఒక్క హౌస్ నిమిషం, కమిటీలు రేణు వేశారు. గారు. రోసే గారి కమిటీ, దయచేసి కన్నా లక్ష్మీనారాయణ డిబేట్ గారి ఛాన్స్ కమిటీ, ఇవ్వండి. దయచేసి హైకోర్టుకి డిబేట్ వెళ్ళారు. ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడ గౌతమ్ గారు, చెప్పండి సార్. ప్రకటించిన వాళ్ళు రంధ్రాన్వేషణ చేద్దామా, లేదా ప్రకటించకుండా కోట్లు ఇళ్లలో పెట్టుకుని మూలకు పెట్టుకునే వాళ్ళ గురించి మాట్లాడదామా? వెంకటేష్ ప్రకటించాడు గారు, కాబట్టి మంచి ఆగండి వినండి, పూర్తిగా వినండి. మీరు అటాకింగ్ మూడ్ లో ఉన్నారు. లేదు సార్. ఐ కెన్ అండర్స్టాండ్. Offense is the best defense. అది గౌతమ్ గారి- ప్రకటించాడు, ఆయనలో పారదర్శకత ఉందా లేదా, ఎందుకు ఈ రాజకీయ కోసం చేసేది, రైట్, ఇదంతా ఒక పార్ట్. వాట్ అబౌట్ అన్డిస్క్లోజ్డ్? అసలు ఆ ప్రకటన చేయకుండా మాకు అంతుంది ఇంతుందని ప్రజలకు తెలిసినా కూడా దాన్ని దాచుకుని ఎక్కడెక్కడో బినామీల పేర్ల మీద పెట్టుకుని నేను ఏ ఒక నాయకుడి గురించో ఏ ఒక వ్యాపారవేత్త గురించో మాట్లాడడం లేదండి. సార్ మీరు ప్రకటించిన వాడి రంధ్రాన్వేషణ చేయడమేనా, లేకపోతే దీన్ని ఒక ఐడియల్గా తీసుకుని అందరూ బయటికి రావాలి, ఇంకా ట్రాన్స్పరెంట్గా రావాలని డిమాండ్ చేద్దామా? నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి, మాట్లాడమని ఇప్పుడు అడిగింది. ఏంటంటే మీరు ఈవేళ చర్చ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఆస్తుల గురించి. నేను చర్చిస్తున్నది దీని గురించి. దాంట్లో నాకు వచ్చిన లెక్కలు, బహుశా అందరికి ఇవే లెక్కలు, ఒకటే లెక్కలు 67 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చూపించారు, అప్పులు పోను. ఆయన ఆస్తులు మొత్తం ఆస్తులు 3 కోట్లు, ఒక ఇల్లు చూపించారు. సో ఈ 67 లక్షలు గత 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో 67 లక్షలు గొప్ప ఆదర్శనీయుడు అనేది వారు చెప్తున్నారు. నేను వెల్కమ్ చేస్తున్నాను, దాన్ని ఏం తప్పు పట్టట్లా. నేను ఇంతకుముందు సూచన కూడా చేశాను. నేను నిజంగా ట్రాన్స్పరెన్సీ అని అంటే ఒక ముఖ్యమంత్రిగా తన భార్య లేకపోతే పిల్లలు మనవలు అన్ని ఆస్తులు చూపించారు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆస్తుల విలువ ఎవరు దానికి ట్రస్టీ చైర్మన్ గా ఉన్నారు? ఎవరు? అది వేరే చర్చలోకి వస్తుందా? తన పేరు మీద తన ఇది రాదా? ట్రస్ట్ వేరు, ట్రస్ట్ వేరు, అలాంటి పార్టీ వేరు. అలాంటి ఎన్ని ట్రస్ట్ దయచేసి గౌతమ్ గారు, అలాంటి ఎన్ని గౌతమ్ ట్రస్టులు గారు, ఉన్నాయి? గౌతమ్ గారు, ఒక్క నిమిషం, అలాంటివి ఎన్ని ట్రస్టులు ఉన్నాయి? ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ డిబేట్ జరగడం సహజం. కానీ మనం మాట్లాడేటప్పుడు కూడా ట్రస్ట్ వేరు, పార్టీ వేరు, కుటుంబం యొక్క ఆస్తులు వేరు, చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. రాజకీయం చేయకుండా నేను ఒకటే చెప్తున్నాను గురుగారు వెంకటకృష్ణ గారు, వచ్చే ఏడాదికి 67 లక్షలు 60 లక్షలు ఖర్చు పోను, 7 లక్షలు మిగులుతాయి ఆయన అకౌంట్ లో. అప్పటికి సాయం చేయండి, అప్పటికి మీరు కూడా ఏమైనా సాయం చేయండి ఆయనకి. ఎందుకు మేము కూడా ఏమన్నా ఇవ్వమంటారా ఆయనకి? మీరు అంటున్నారు కదా డబ్బులు అయిపోతాయేమో అందరూ పోగు చేసి, కాదు ఎలాగ మనం వచ్చే ఏడాదికి ఆ డబ్బులు అయిపోతాయేమో అని మీరు జాలి చూపిస్తున్నారు కదా. గౌతమ్ గారు, మీరు జాలి ఒక్క నిమిషం రేణు గారు ప్లీజ్, మీరు జాలి చూపిస్తారు కదా వచ్చే ఏడాదికి ఆ డబ్బులు కూడా అయిపోతాయేమో అని. మీరు కూడా సాయం చేయండి. ఏమన్నా ఇంతకాలం సేవ చేశాడు కదా ఆయన ప్రజలకు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, దగ్గర 30 ఏళ్ళు సేవ చేశాడు కదా. రైట్, ఒక్క నిమిషం గౌతమ్ గారు, ఒక్క నిమిషం గౌతమ్ గారు, రెస్పాండ్ అవుతాం. గౌతమ్ గారు ఒక్క నిమిషం, నాకేం పని, మీరు మాట్లాడుకోండి. ఇక్కడ వెంకటరెడ్డి గారు ప్రకటన ద్వారా ఒక చర్చకు అవకాశం ఇచ్చాడు ఆయన తెలుసు ఇలాంటి చర్చలు జరుగుతాయని తెలుసు, ఇలాంటి సెటైర్లు గౌతమ్ లాంటి వాళ్ళు సెటైర్లు వేస్తారని తెలుసు. సెటైర్ అండి, తప్పేం లేదు, సెటైర్లు వేయడం తప్పేం లేదండి. మీడియాలో కార్టూన్లు వేస్తారు, మీలాంటి వాళ్ళు సెటైర్లు వేస్తారు, తప్పేం లేదు. మీరు జర్నలిస్ట్ కదా, తప్పేం లేదు. రైట్, ఇక్కడ ఒక చర్చకు అవకాశం ఇచ్చారు. విమర్శలు వస్తాయని తెలుసు, గతంలో వచ్చాయి, ఈసారి కూడా వస్తాయి. తాత కంటే మనోడికి ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చాయని క్వశ్చన్ వస్తుందని కూడా తెలుసు. అయినా ఒక చర్చకు అవకాశం ఇచ్చారు, విమర్శలకి తెరలేపారు ఆయన. దాన్ని మనం ఎందుకు చర్చించాలి, ఆయన ఎందుకు ప్రకటించాడు, మిగతా వాళ్ళు ఎందుకు ప్రకటించలేదు, ఈ కోణంలో ఆలోచించాలి. కానీ ఆయన అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పేసి నీ పొలం ఎంత, నీ ఇల్లు ఎంత, నీ మనోడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేనా మాట్లాడేది? మిగతా వాళ్ళ సంగతి మాట్లాడమా? ఇక్కడ ఏంటంటే సార్ ఉద్దేశం ఫస్ట్
చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ప్రకటించిన ఉద్దేశమే చర్చించుకోవాలని. రైట్ చర్చించుకోవడం దేర్ యు ఆర్ చంద్రబాబు ఉద్దేశం నాయుడు ఏంటో గారు చెప్పండి. ఆస్తులు ప్రకటించిన ఉద్దేశమే అపోజిషన్ పార్టీ కావచ్చు, జనాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చర్చించుకోవాలనే ఉద్దేశంతో తను ప్రకటించాడు. అంతేగాని ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటించాను కాబట్టి భయపడతారు, ఎవరు దీన్ని చర్చించరు, దీన్ని పేపర్ మీడియాలో రాయరని ఆయన ఏం అనుకోని ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా చెప్పాడు కదా. ఎప్పుడైనా సరే ఆయన ఉద్దేశమే చర్చించాలని. ఆ ఉద్దేశంలో ఆయన కష్టపడి 67 లక్షల రూపాయలు సంపాదించాడు 40 సంవత్సరాల నుంచి. ఈ రోజు తనతో పాటు ఎవరైనా ఎల్డీసీగా తనతో పాటు చదువుకున్న వ్యక్తి ఆ రోజుల్లో ఎల్డీసీగా జాయిన్ అయినా కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది తన ఆస్తి చూస్తే. ఎల్డీసీగా జాయిన్ అయితే సూపరింటెండెంట్ కానీ మహా ఎక్కడ రిటైర్డ్ అయ్యాడు. ఈ రోజు గ్యారంటీగా తన క్లాస్మేట్స్లో ఎవరైనా ఆస్తులు బయట తీస్తే అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే చర్చించుకోవాలి. చర్చల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆదర్శవంతుడు, దేశంలోనే తన ఆస్తులను ప్రకటించి చాలా క్లీన్ చిట్గా ఉన్నాడని ఉద్దేశం చెప్పదలుచుకున్నాడు. అంతేగాని దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే తన బినామీలను కానీ బినామీల ద్వారా సంపాదించిన ఆస్తులు కానీ ఇవన్నీ ఏంటంటే ఇక కనుమరుగు అయిపోతాయి. ఇతను ఓపెన్గా డిక్లేర్ చేశాడు కాబట్టి ఇది మాత్రమే తన ఆస్తులు అనుకుంటారు జనాలు, మిగతా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇవి చాలా ఆస్తులు ఉంటాయి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఇలా ప్రకటన చేయడం ద్వారా ఒక ట్రాన్స్పరెంట్ సీఎం అనే పేరు వచ్చేస్తుంది, ఆయనకి బినామీలు ఉన్నారనే విమర్శలకు అవకాశం లేకుండా పోవద్దని ప్రకటించారు. ఆయన ఉద్దేశం రైట్ ఆయన ఉద్దేశం అదే ఉద్దేశంగా వాళ్ళ అధ్యక్షుడిని ఒక్క ప్రకటించమనండి, నిమిషం. ప్రకటించి అవసరం మాట్లాడమనండి. మీరు ఇప్పుడు మొన్న కొత్తగా అఫిడవిట్ income 2014 10,000 హైదరాబాద్ లో ప్రకటించాలని 8 ఏళ్ళుగా జరిగింది. ప్రకటిస్తూనే ఉన్నాడు. వేర్ ఆర్ యూ? గౌతమ్ మీరు ఎక్కడున్నారు? గౌతమ్ గారు చెప్పినట్టు ఒకటి రెండోది 1,00,000 కోట్లు తిన్నాడు జగన్, 1,00,000 కోట్లు తిన్నాడు జగన్, జగన్ బినామీలు ఊరూరా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి కదా. మరి అదేదో మీరు కూడా ప్రకటించేసి ఆ బినామీలు లేరని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ చెప్పొచ్చు. అందరు రాజకీయ నాయకులు గౌతమ్ గారు చెప్పినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అఫిడవిట్ లో ఇస్తున్నారు. ఇంకోటి ఎవరు ఇస్తున్నారండి? అందరూ అఫిడవిట్ ఎవరు ఇస్తున్నారండి? లో ఇస్తున్నారు కదా. ఎవరు నేను చెప్తా వినండి. ఆస్తుల సమాచారం సమర్పించిన వారి వివరాలు అసెంబ్లీకి దయచేసి. ఎలక్షన్స్ అప్పుడు కంటెస్ట్ అదేనండి ఎలక్షన్ ఏనండి, అసెంబ్లీకి ఇవ్వాలి కదా, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇవ్వాలి కదా, అసెంబ్లీకి ఇవ్వాల్సిన అవసరం presiding లేదా? officer యాజ్ పర్ లా ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి అసెంబ్లీకి తమ వివరాలు అందించాలి. అది ఆస్తుల అన్ని వివరాలు పార్టీల్లో ఉంటాయి. చదువుతా అది వేరే వినండి subject సార్, సార్. అది subject వేరే చదువుతా ఆగండి subject. సార్, గౌతమ్ గారు ఆగండి, దయచేసి వినండి ప్లీజ్, దయచేసి వినండి ప్లీజ్ ఒక్క మాట చెప్పండి. భారత పార్లమెంట్ లో ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికల అఫిడవిటే కాకుండా లెక్కలు సమర్పించమంటే అందరూ సమర్పించారు. ఆలస్యం కావచ్చు, శాసనసభలో కూడా ఒకవేళ సమర్పించలేకపోతే సమర్పిస్తారు. గౌతమ్ గారు వినండి సార్, అదే నేను అంటున్నది కూడా అదే. నేను అన్నదే మీరు చెప్తున్నారు, అది ఎథిక్స్ కమిటీ పెట్టారు. నేను చెప్తున్నదే మీరు చెప్పారు. 29 మంది 30 మంది ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 102 మంది సభ్యులు ఉంటే మొత్తం 29 మంది సమర్పించారు, 73 మంది సమర్పించలేదు. సమర్పించలేకపోయినంత మాత్రాన వాళ్ళంతా డబ్బులు దాచేసుకుని అవినీతి పరులు లేకపోవడం వల్ల సమర్పించలేదని నేను అనుకోవట్లా. ఎంత బ్లేటెంట్ గా సమర్థిస్తున్నారు మీరు గౌతమ్. ఈజ్ ఇట్ యువర్ ఎథిక్స్? ఇది మీ పార్టీ విధానమా? ఒక పొలిటీషియన్ గా జర్నలిస్ట్ గా చేసి పొలిటీషియన్ అనే మీ విధానమా ఇది? ఎంత బ్లేటెంట్ గా సమర్థిస్తున్నారు మీరు, ఎన్నికల్లో పోటీ ఎంత బ్లేటెంట్ గా సమర్థిస్తున్నారండి. బయటకు వచ్చి చెప్పిన వాడికి ఏమో రంధ్రాన్వేషణ చేస్తారు, లెక్కలేమో అసెంబ్లీకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోతే ఇవ్వనంత మాత్రాన అవినీతి పడు కాదని మాట్లాడతారు మీరు. మీరు రాజకీయాల్లో చాలా ఇదిగా ఉంటారు అనుకున్నాను, కానీ ఇంత బ్లేటెంట్ గా ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను సారా వ్యాపారం చేస్తే తప్పేంటనే నాయకులు మాత్రం లెక్కలు చెప్పడు. నేను సారా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళన్ని ఆస్తులు ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. నేను సారా వ్యాపారం చేస్తే తప్పేంటని చెప్పిన నాయకుడేమో మాట్లాడు. అసెంబ్లీకి చెప్పండి, ఎథిక్స్ కమిటీ చెప్తే అసెంబ్లీకి పార్లమెంట్కి ఇవ్వండి అని చెబితే ఇవ్వనంత మాత్రాన వాళ్ళే పాపులు కాదు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడతారు మీరు? ఏం చేస్తారు? ఎథిక్స్ కమిటీ నేను చెప్తాను, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ లో వాళ్ళ ఆస్తులన్నీ ఉన్నాయి. ఈ ఎలక్షన్ తర్వాత ఇంకేమన్నా సంపాదిస్తే దాన్ని యాడ్ చేయాలి. ప్రతి ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ కి ఇస్తున్నట్టే మీరు లెక్కలు చెప్పాలి కదా. మీరు వెళ్ళి రూల్స్ తెలుసుకోండి సార్, మీరు వెళ్ళి రూల్స్ తెలుసుకోండి. ప్రతి శాసనసభ్యుడు, ప్రతి పార్లమెంటు సభ్యుడు ఎన్నికైన తర్వాత సంబంధిత చట్టసభకి తమ ఆస్తుల వివరాలను సమర్పించాలి.
ఆగండి సార్, సమర్పించలేకపోతే సమర్పించలేకపోతే అంటే ఏం చేస్తాం? శత్రుచల్ల విజయరామరాజు 5 సంవత్సరాలు నిబంధనల విరుద్ధంగా మంత్రిగా ఎంజాయ్ చేశాడండి. వేరే కేసు కాదు, వేరే కేసు కాదు, వేరే కేసు కాదు. అన్ని ఇలాంటివే, అన్ని ఇలాంటివే, అన్ని ఇలాంటివే, అన్ని ఇలాంటివే. కోర్టు ఏం చెప్తోంది ఇప్పుడు? ఆయనకి ఇచ్చిన జీతభత్యాలు మొత్తం వసూలు చేయడం అని చెప్పింది. వాట్ అబౌట్ ప్రోటోకాల్? వాట్ అబౌట్ 5 ఏళ్ళు మంత్రిగా ఎంజాయ్ చేసిన ప్రజల మీద పెత్తనం చేసిన తీసుకొస్తాడు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల మీద చర్చించడానికి పిలిచారు, మేము వచ్చాము. ఆయన 67 లక్షలే మీరు ఇతర రాజకీయ నాయకుల ఆస్తులు ఎందుకు ప్రకటించలేదు? వేరే చర్చ. మీకు బాధ్యత లేదా? ఏం బాధ్యత? ఇతర రాజకీయ పార్టీ ఆ చర్చ మీకు ఇష్టం లేదా? ఆ చర్చ మీకు ఇష్టం లేదా? వేరే పార్టీలకు సంబంధించిన నాయకుల ఆస్తులు మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఏమైనా భుజాలు తడుకుంటున్నారా? ఏమైనా భుజాలు తడుకుంటున్నారా? ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా? మీరు అర్థం చేసుకోవట్లేదు పాయింట్. ప్రతి 5 ఏళ్లకి ఎన్నికల అఫిడవిట్ లో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు అబద్ధాలే చెప్పారండి. అబద్ధాల వివరాలే బయట పెట్టారు. అబద్ధాల మీద నేనేం చర్చించాలో మీరు డిక్టేట్ చేయలేరు. మీరు డిక్టేట్ చేయకూడదు. కానీ నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పేది ఒక మాట వినండి సార్, దయచేసి వింటే అర్థమవుతుంది మీకు. చెప్పండి, నేనేం అడుగుతున్నానో మీకు వింటే అర్థం. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క ఆస్తుల్ని లోకేష్ ప్రకటించాడు. వరుసగా 8వ సంవత్సరం ప్రకటించారు. వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు? మేము ఆదర్శవంతంగా ప్రకటిస్తున్నాము, అందరూ పాటించండి అని చెప్తున్నారు. అందరూ ముందుకు రండి అని అడుగుతున్నారు. విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతున్నారు. రైట్, ఇక్కడ చర్చ ఎటుపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు అబద్ధాల ఆస్తులే ప్రకటించినా కూడా మిగతా నాయకులు అబద్ధాలో నిజాలో ఆ మాత్రం కూడా ఎందుకు ప్రకటించడం లేదు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చాలామంది మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు అవి నిజం కాదని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు కదా. ఎక్కడున్నారు ఈ నాయకులందరూ? ప్రశ్నించాల్సిన అవసరం మీకు నాకు లేదా? ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయి ఉండొచ్చు కాక నిన్న మొన్నటి దాకా ఒక జర్నలిస్ట్ మీరు. నేను ఒక మాట నా మాట నేను అనేది ఆస్తులు ప్రకటించడం నేరం నేను అనలేదు. ఆస్తులు ప్రకటించడాన్ని ఆహ్వానించట్లేదని నేను అనలేదు. ఒక మాట, ఆహ్వానించట్లేదని నేను ఎగతాళి చేసిన ప్రధానమైన అంశం ఆయన చూపిన 67 లక్షల మీద నా అబ్జెక్షన్, నా విమర్శో లేకపోతే నా అభిప్రాయమో చెప్పాను నేను. అంతే తప్ప ఆయన ప్రకటించి నేరం చేశారని లేదా ప్రకటించడం తప్పని నేను అనట్లేదే. మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు గెలిచిన ఎమ్మెల్యేలు అందరి చేత ఒకే రోజు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం అందరూ ప్రకటించినట్టు అయిపోద్ది కదా. ఎందుకు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి? ప్రకటించమనండి అందరం ఎమ్మెల్యేల చేత రేపు నుంచి అందరిని. అప్పుడు అందరికి అది ఆదర్శం అవుద్ది కదా. అయ్యా గౌతమ్ గారు, నా డిబేట్ కానీ నా ప్రోమో కానీ మీరు చూసుంటే మీకు అదే అర్థమయ్యేది. పార్టీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆదర్శాలు లేవా అని ప్రశ్నించలేదా నేను? అదే మన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడమంటున్నారు, మీరు మిగతా వాళ్ళ గురించి మాట్లాడొద్దు అంటున్నారు. అనేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నేను ఆదర్శంగా దేశానికే ఆదర్శం అని ఆయన చెప్పినప్పుడు. విక్రమ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సరే అర్ధ సత్యాలు చెప్పారా, పావు సత్యాలు చెప్పారా, బుక్ వాల్యూ మాత్రమే డిస్క్లోజ్ చేశారా, ఏదో డిస్క్లోజ్ చేశారు. ఇవాళ ఒక్కరోజే చేశారా? 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఒక్కరూ చేయలేదే? ఈ విమర్శిస్తున్న వాళ్ళు ఒక్కరూ మాట్లాడలేదే? ఇదిగో నా ఆస్తి అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి మిథున్ రెడ్డి గారు అడిగారు ఏమని? హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన జూబ్లీస్లో ఉన్న భవనం విలువ కేవలం 3 కోట్లేనా? మరి లోటస్ పాండ్లో ఉన్న దాని వాల్యూ ఏదో చెప్పండి బయటకు వచ్చి. లేదు ఇంకొక ఆయన నాకు సారా వ్యాపారం చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించడానికి ఎంత ఆస్తులున్నాయి హైదరాబాద్లో, విజయనగరంలో చెప్పనండి బయటకు వచ్చి. దట్ ఈస్ వాట్ వీ డిమాండింగ్. ట్రాన్స్పరెంట్గా రండి. చంద్రబాబు నాయుడు అబద్ధాలే చెప్పాడండి, అబద్ధాల కోరు, నిజాలు చెప్పండి బయటకు వచ్చి. అందరూ ఇది ప్రజలు చర్చించుకుంటారు. ఆయన ఒక అవకాశం ఇచ్చాడు చర్చకి. వీ హావ్ టు అప్రిషియేట్ హిమ్. తప్పు చెప్పినా అబద్ధం చెప్పాడు అనుకున్నా ఒక చర్చకు తెరలేపారు. పర్సెప్షన్స్ మీద అపోజిషన్ పార్టీస్ ఇవాళ ఏంటంటే ఆయనకి బినామీలు ఉన్నారు, లేకపోతే ఆయన ఎక్కడో దాచుకున్నారు, దానికి ఆధారాలు సేకరించి ఇంతకాలం అయింది కదా. ఎప్పటి నుంచి? దాదాపు ఆయన సీఎం అయిన దగ్గర నుంచి 96 నుంచి ఇది మొదలవుతానే ఉంది. 11వ సంవత్సరం సీఎంగా. మధ్యలో 10 ఏళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అఫిడవిట్లో ఇచ్చింది 344 కోట్లు నాకు తెలిసి 2014లో. సరే, ఇందులో ఈయన ఎందుకు ప్రకటించారు, ఆయన ఆస్తులు ఎంత, ఇదంతా రాజకీయంగా చర్చ, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఒక అపోజిషన్గా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, మీరేం చేయగలిగారు?
అంటే చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఉన్నారు అని మీరు చెప్తున్నప్పుడు, లేకపోతే సింగపూర్లో హోటల్లో ఉన్నప్పుడు మీరు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్లలో ఏం చేయగలిగారు? రాజశేఖర రెడ్డి గారు సీఎం అప్పుడు ఉన్నప్పుడే మొదలైంది ఆస్తుల మొదలైంది. ప్రకటన. చేశారు, హైకోర్టు అప్పుడే వేసిన మొదలైంది పిటిషన్. ఆస్తుల ప్రకటన. అదే అప్పుడు అందువల్ల రాజశేఖర నేను రెడ్డి గారు నేను మళ్ళీ అనేది హైకోర్టులో ఏంటంటే వేసిన పిటిషన్ ఇవాళ withdraw చేసుకున్నారు. ఉండవల్లి అప్పుడు అరుణ్ ఆ కుమార్ పార్టీ గారు వాళ్ళు అసెంబ్లీలో ఉండవల్లి అడిగారు, అరుణ్ మీరు కుమార్ ఎందుకు గారు withdraw లాంటి చేసుకున్నారు వాళ్ళు అని. కూడా అప్పుడు ఆయన మార్గదర్శి మీద చెప్పారు, కొంత ఎక్కడ proof చేసి కనిపించలేదు అందులో కొంత అని బ్రేక్ చెప్పి. త్రూ సంపాదించగలిగారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ప్రజలు ఇవాళ ఈ ఆస్తుల మీద ప్రజలు చర్చించుకుంటారండి. మీరు అపోజిషన్ పార్టీగా మీరు ఏం చేశారు? మీరు ఏం చేయగలిగారు? పర్సెప్షన్స్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు గాలి ఎందుకు- కబుర్లు లేకపోతే మీరు- గాలి మీరు- వార్తలు రాసే దీని మీద ఎవడెవడో ఇప్పుడు- వెబ్సైట్ ఆధారం చేసి ఎందుకు విమర్శ చేయడం? దీనికి యు హావ్ ఎవ్రీ పవర్, యు హావ్ ఎవ్రీ రైట్. ఇప్పుడు- మీకు ఆర్టీఐ ఉంది, తీసుకొని బయట పెట్టండి, ఇప్పుడు అంతేగాని నేను ఇంకొక పాయింట్తో ముగిస్తాండి. అంటే నేను అనేది ఏంటంటే అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఇవాళ క్విట్ ప్రోకోని కొంతవరకు వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు కదా. ఏది అది మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే అసలు అవును, లేక వాస్తవమే కదా. కదా, కాబట్టి వాస్తవమే. ఇప్పుడు ఇది ప్రజల్లో చర్చ ఉంటుంది. మీరు అపోజిషన్ గా నేను అనుకోవటం 2-3 రోజుల క్రితం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక విమర్శ చేశారు జగన్ మీద. జగన్ అపోజిషన్ పార్టీగా ఫెయిల్ అవుతున్నాడు అనేది. ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ఇందుకే అంటే తెలుగుదేశం వైఫల్యాలని మీరు సరిగ్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు. అంటే మీరు సాక్ష్యాలు అన్నా సంపాదించండి, లేదంటే పర్సెప్షన్స్ మీద మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే కాంక్రీట్గా ఒక ఎవిడెన్స్ తెప్పించాలి, అది ప్రూవ్ చేయాలి. అప్పుడే కనుక వాళ్ళు చేసే ఆరోపణలే కొంత బలం చేకూరుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఆ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా మేము ప్రకటిస్తున్నాం, మా కుటుంబం ఆస్తులు ప్రకటిస్తున్నాం, విమర్శించే వాళ్ళు ఎవరైనా మీరు కూడా ప్రకటించి రండి అని చెప్పి దే ఆర్ ఇన్వైటింగ్, డిమాండింగ్. కానీ అది మాట్లాడరు. నువ్వు తప్పు చెప్పావు, నీ ఇల్లు వాల్యూ 100 కోట్లు అయితే నువ్వు 3 కోట్లే చెప్తున్నావు. అయి ఉండొచ్చు, వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంది. ఎస్, బుక్ వాల్యూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంతే ఉంది కాబట్టి మేము అదే చెప్తున్నాం, దాని మార్కెట్ వాల్యూ 1000 కోట్లు ఉండొచ్చు, వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంది. అది అయినా మీ విమర్శ కరెక్టే కావచ్చు. వాళ్ళు అంటున్నది ఒకటే, మీరు కూడా చెప్పండి మీకున్నది అంటున్నారు. ఎవరు మాట్లాడరే, ఎవరు చెప్పరే, చెప్పకుండా అందులోనే లాగుతాం ఎంతసేపు అదే దాని చుట్టూ తిప్పుతున్నారు తప్ప అందరూ చెప్పాలి మనం అందరం అనే ఆలోచన చేయట్లే, తెలియక కాదు, ఇంటెన్షనల్లీ. దీన్ని ఎలా చూడాలి? ప్రజల ముందు తమ ఆస్తులేంటో ముందు చెప్పడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయం. ప్రజల దృష్టికి వచ్చింది ఇప్పుడు ఆస్తులు. మీరు అన్నట్టు సమాచార హక్కు చట్టం కింద వాటి ఈనాటి వాల్యూ ఎంతో తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దానిదేమీ ఇదేం కాదు. ముందు ప్రజలకి నా ఆస్తులు ఇవి అని చెప్పడం అనేటువంటిది మొదటి విషయం. గౌతమ్ గారు నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే శాసనసభ సభ్యులు అందరూ కూడా సభకు తమ ఆస్తులను వివరాలు ఇవ్వాలి అనేటువంటిది నిబంధన ఉంటే దాన్ని ఉల్లంఘించి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఇప్పుడు అది చర్చనీయాంశం కాదనేటువంటిది. చర్చనీయాంశం కాదంటే పోనీ నేను అర్థం చేసుకునేవాడిని, చాలా ప్రకటించినంత మాత్రాన వాళ్ళు కాదు అనేసరికి నాకు శాసనసభకి ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అవసరం ఉంది ట్రాన్స్పరెన్సీ కోసం. ఎథిక్స్ కమిటీ ఎవరు పెట్టారు సార్? ఎథిక్స్ కమిటీ చట్టసభ పెట్టుకున్నదే కదా, చట్టసభ పెట్టుకున్నదే. దయచేసి వినండి గౌతమ్ గారు, అది చట్టసభ పెట్టుకున్న ఎథిక్స్ కమిటీ రూపొందించిన నిబంధనలు కాబట్టి అందరూ ఇవ్వాలనేది ఎథిక్స్ కమిటీ పెట్టిన రూల్. ఎథిక్స్ కమిటీనే గౌరవించని ఈ శాసనసభ్యులు కానీ ఈ పార్లమెంటు సభ్యులు కానీ ప్రజలనే గౌరవిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. గౌతమ్ గారు దయచేసి అర్థం చేసుకోండి, ఒక మాట వినండి, మీకే చెప్తున్నా ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇంకా ఇప్పటికైనా అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, పాలక పార్టీ, అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ ఎవరైనా సరే వాళ్ళందరూ ఆస్తులు ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళ ఆస్తులు ప్రకటించాలనేటువంటి వైపున ఒత్తిడి ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి వీళ్లే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాదు, రాజకీయ నాయకులందరూ కూడా జవాబుదారీతనంగా పబ్లిక్ సర్వెంట్సే వాళ్ళు చెప్పాలి. పార్టీలకు సంబంధించినటువంటి అకౌంట్స్ అడిగితేనే మేము ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాగే ఈరోజు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఈ వాలంటరీ డిస్పోజల్ ఆస్తులకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించి వస్తే ఒకే వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వచ్చినంట. ఇప్పుడు ఎవరిచ్చారో తెలియదు.
ఈ ప్రజాప్రతినిధులుగా ఉండే వాళ్ళు వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తే వాళ్ళు నిజంగానే గతానికి ఇప్పుడు Right, ఏమైనా మార్పు right, వచ్చిందా గౌతమ్ గారు. చూసుకోవడానికి ప్రజలకు గౌతమ్ అవకాశం గారు. వస్తుంది. వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గౌతమ్ గారు మాట్లాడే ముందు ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, వారి యొక్క కుటుంబ ఆస్తులు కూడా ప్రకటిస్తున్నారు. That's what, ఇప్పుడు that's ఇప్పుడు what. ఏ రాజకీయ పార్టీ, ఏ రాజనాయకుడు ఇక్కడ మనం వాళ్ళ ఆలోచించాల్సింది వ్యక్తిగత ఏంటంటే, ఆస్తులనే మీరు ప్రకటించలేనటువంటి కానీ పరిస్థితిలో గౌతమ్ గారు, ఉంది. గౌతమ్ గారు, ఇవాళ మీరు కానీ గౌతమ్ గారు చెప్పాలి, మీ నాయకులు వాళ్ళు నిమిషం. ఇండివిజువల్ గానే ప్రెజెంట్ మీరు చేయలేనటువంటి కానీ పరిస్థితి. గౌతమ్ రెడ్డి గారు, మీరు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, నిజానికి నేను కూడా అదే పాయింట్ చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు వాల్యూ తగ్గించి చెప్పారా, మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉంటే 1 కోటే చెప్తున్నారా, అదేది ఇష్యూ అయినప్పటికీ కూడా వారు ఒక మాట వారు చెప్పిన దాంట్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు హైదరాబాదులో నివాసము, ఒక అంబాసిడర్ కారు, ఖాతాలో నగదు, చంద్రబాబు పేరిట బ్యాంకు రుణము చెప్పారు. భువనేశ్వర్ గారి ఆస్తులు, మొత్తం అప్పులు, నికర ఆస్తులు, పంజగొట్టులో భవనము, తమిళనాడులో భూమి, మదినాగూడలో భూమి, హెరిటేజ్ ఫుడ్స్లో వాటా, వివిధ కంపెనీల్లో వాటాలు, బంగారు ఆభరణాలు, కారు విలువ, అలాగే లోకేష్ ఆస్తులు. వినండి దయచేసి, కొంచెం ఓపికగా వినండి. మొత్తం ఆస్తులు, మొత్తం అప్పులు, నికర ఆస్తులు, హెరిటేజ్ ఫుడ్స్లో వాటాలు, ఇతర కంపెనీల్లో వాటాలు, కారు విలువ, అలాగే బ్రహ్మిణి, మాదాపూర్లో భూమి, జూబ్లీ హిల్స్లో నివాసము, చెన్నైలో వాణిజ్య స్థలము, మణికొండలో స్థలము, అలాగే దేవాంశ్ జూబ్లీ హిల్స్లో ఇంటి విలువ, ఫిక్స్డ్ డిపాజిట్, నగదు విలువ. ఇక్కడ వాటి అంచనాలు మార్కెట్ వాల్యూ ప్రకారం తేడా ఉండొచ్చు అంటున్నాం, కానీ మనం వాళ్ళ పేరు మీద ఏమున్నాయో ఇచ్చారు లిస్టు, వాటి మార్కెట్ వాల్యూ కావాలంటే మీరు లెక్క కట్టొచ్చు. కనీసం అవన్నీ బయట పెట్టండి మహాప్రభు. గౌతమ్ గారు, మీకు ఏదైనా ఊళ్ళో ఇల్లుంటో రాజకీయ నాయకుడిగా మీకు నాకు ఫలానా చోట 10,000 రూపాయల వాల్యూ చేసే ఇల్లు ఉందని బయట పెట్టండి. నాకు దొరదుంటే నేను వెళ్ళి ఆర్టీఐలో చెక్ చేసి గౌతమ్ ఇల్లు విలువ 10,000 కాదు 1,00,000 అని చెప్తాను నేను, అది వేరే విషయం. వెంకటకృష్ణ దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ప్లీజ్. మీ ఒక మాట వినండి. నేను 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. అఫిడవిట్ లో నా భార్య పేరు మీద ఉన్నది, నా కొడుకు పేరు మీద ఉన్నది, మొత్తం నా కుటుంబ వాళ్ళ సభ్యులందరి పేరు మీద ఆస్తులన్నింటినీ అఫిడవిట్ లో పెట్టాలి, అక్కడ లెక్కలు చూపించాలి ఎన్నికల కమిషన్ లో. కనుక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒక్కటే ఈవేళ భార్య ఆస్తులు లేకపోతే కోడల ఆస్తులు కొడుకుల ఆస్తులు చెప్తున్నట్టుగా ఏదైతే చర్చ నడుపుతున్నారో బయట రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళ కుటుంబ విలువ మొత్తం సభ్యుల ఆస్తులన్నింటినీ అక్కడ పెట్టాలండి. నేను చెప్పాను అట్లా. కనుక నాకు అదేమి కొత్త విషయం తెలియని అజ్ఞానంతో మాట్లాడలేదు నేను. కనుక ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఇవి అన్నీ కూడా గత ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని పెట్టే ఉంటారు. ఎందుకంటే పెట్టాలి దాంట్లో, ఎందుకంటే అది రూలు ఎన్నికల నిబంధనల ప్రకారం. కనుక కొత్తగా ఇక్కడ ప్రకటించిన విషయాలు ఏమీ లేవు. నా పాయింట్ అది. సో అందువల్ల ఎవరు ప్రకటించకపోయినా ఏం కాదు. రెండవది మీరు ఇష్టం. ఇప్పుడు పాయింట్ చెప్తానేమో ఒక మాట, మిగతా వాళ్ళు ప్రకటించకపోయినా ఏం పర్లేదు అనేది మీ మాట. నేను ప్రకటిస్తున్నది ఎందుకనంటే వీళ్ళు రాజకీయం కోసం చర్చ చేసి చంద్రబాబు నాయుడు గారు గొప్ప నీతిమంతుడు, తక్కువ ఆస్తిపరుడు, ఆయన కుటుంబం ఏమీ లేదు అని చెప్పుకోవడం కోసం అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయింది. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో అలాంటి చర్చని డైవర్ట్ చేయడం కోసం ఆయన చాలా నీతిమంతుడని ప్రకటించేశారు. నేను అందుకే చెప్తున్నా, మీరు ఈ కాగితం ప్రకారమే చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంత ఆదర్శనీయుడు గొప్పవారు ఎవరు లేరు. కనుక సన్మానం చేయాలి. నిజమైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనే మీ ఆరోపణ నిజమైతే దాని నుంచి బయటపడడం కోసమే తాను సచీలుని చెప్పుకోవడం కోసమే ఈ ఆస్తుల ప్రకటన చేశాడు అన్నది నిజమే అయితే 2 ఏళ్ల నుంచే కదా, అంతమంది ప్రతిపక్ష నాయకుడే కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అందరు ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ వేయమనండి, మొత్తం అందరు ఆస్తుల మీద వేయమనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు తెలుసుకోవడం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెద్ద కష్టం కాదు కదా. రఘువీరారెడ్డి గారు రోజు ప్రకటించారు, రాజకీయం కోసం రఘువీరారెడ్డి గారు ప్రకటన చేయాల. ఆయన ప్రతి ఎన్నికల్లో ప్రకటిస్తూనే ఉన్నారు ప్రతి రాజకీయ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక, ఒక ఆదర్శవంతంగా ఏదైతే మొదలు పెట్టారో దీన్ని ఎదుర్కోలేక ఏదో ఒకటి ఎదురుదాడి చేద్దాం. ఎదురుదాడి ఏముంది మేడం? నేను కరెక్ట్ గా చెప్తానా లేదా? ఆయన ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఆస్తులన్నీ ఎన్నికల అప్పుడు ఇట్లా చెప్పారు. కొత్తగా చెప్తున్నది ఏముంది? వెనకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.
రైట్ జగన్మోహన్ రెడ్డి కానీ మీ ఒక్క పార్టీ నిమిషం. వాళ్ళు కానీ రేణు గారు ఒక్క ఒకటే నిమిషం కదా. రేణు గారు ఒక్క నిమిషం రేణు గారికి ఒక క్వశ్చన్ అండి. వారికి ఎందుకులే మీ ఒపీనియన్ నా ఒపీనియన్ ఇప్పుడు ఇండియాలో ఇంతమంది 29 రాష్ట్రాల్లో సీఎంలు ఉన్నారు, ఈయన ఒక్కడే నిజాయితీ పరుడా అంటే మిగతా వాళ్ళందరినీ ఎదవలను చేద్దామని నేను ఉద్దేశము. మిగతా 28 రాష్ట్రాల్లో ఉన్న సీఎంలని ఎదవలా అంతే సార్ డైరెక్ట్. ఈయన ఒక్కడే మగాడా, మిగతా వాళ్ళందరూ మగాళ్ళు కాదా? ఈయన ఒక్కడే నిజాయితీ పరుడా మీరు కదా డైరెక్ట్ పాయింట్ అండి. డైరెక్ట్ పాయింట్ డైరెక్ట్ పాయింట్ ఈయన ఒక్కడే. మిగతా 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు లేరా? మిగతా 28 రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు లేరా? మీరు ఒప్పుకోండి. మిగతా 28 రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు లేరా? మిగతా 28 ముఖ్యమంత్రులు ఇది చెప్పగానే నిజాయితీ పరుడు చంద్రబాబు నాయుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారా? మరి ఎందుకు మీరు గుర్తుపడుతున్నారు? నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ దయచేసి అన్పార్లమెంటరీ నాట్ కరెక్ట్. ఓకే ఓకే ఆయన కొంచెం యువ రాజకీయ నాయకుడు కదా తొందరపడ్డారు. ఓకే లీవ్ ఇట్. దయచేసి ఒక మాట ఇక్కడ ఇది ప్రకటించినంత మాత్రాన రేణుక గారు ఒక నిమిషం ఆ మాట గురించి ఆయన అనకూడదు. నేనే చెప్తా కదా అనొద్దని అనకూడదు. లీవ్ ఇట్ వదిలేయండి. నేను అంటున్నది ఒకటే సత్తా ధైర్యం లేనటువంటి జగన్ ఒక మాట ఫైనల్ ఒక్క నిమిషం ఆగండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఆగండి. మీరు ఆగండి. మీరిద్దరు ఆగండి. దయచేసి ఆగండి. మీరిద్దరు ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఆగండి. రేణుక గారు ఆగమని కొంచెం ఆగండి. మీరు ఇక్కడ ఇది ఒక్కటి ప్రకటించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పడని మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారా? మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారండి? మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? ఆయనకి ఏదో నిజాయితీ పరుడు పేరు వచ్చేస్తుందని భయపడుకుందా మీకు? మీరు మాట్లాడాల్సి మాట్లాడకుండా చెప్పాల్సిన వాళ్ళే చెప్పకుండా నేను నిప్పు, నేను ఆదర్శవంతుని, నేను నిజాయితీ ఎవరైనా చెప్పుకుంటారు. ఎవరైనా చెప్పుకుంటారు. మీరు చెప్పుకోరా? వ్యక్తిగా మిమ్మల్ని ఎవరైనా అనుమానిస్తే చెప్పుకోరా? వ్యక్తిగా ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మిగతా రాష్ట్రాల్లో ఈ ఆస్తుల విషయంలోనే కదా 2009 కి ఇప్పటికి ఎందుకు ఇన్ని వేల రెట్లు ఎలా పెరిగాయి ఆస్తులు ఆయనకి? 2004 తర్వాత మన రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక రకమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పు వచ్చిందంటే అంటే ఎస్పెషల్లీ వైఎస్ జగన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన వాళ్ళ బాబాయ్ సీటు నుంచి ఆయన మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. తర్వాత 2009, 2014లో ప్రకటించేటప్పుడు ఈ అఫిడవిట్స్లో ఆయన చూపించిన ఆస్తులు లీప్స్ అండ్ బౌండ్స్గా పెరిగిపోయినాయి ఒక్కసారిగా. అంటే మొన్న కూడా షార్ట్ టైంలోనే విత్ ఇన్ నో టైమ్. బహుశా నేను అనుకుంటాం దట్ ప్రాంప్టెడ్ చంద్రబాబు నాయుడు గారు టు అనౌన్స్ హిస్ అసెట్స్ యాన్యువల్లీ అనమాట. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం కనుక మనం ప్రకటిస్తూ ఉంటే ఇప్పుడు ఇది గౌతమ్ గారు అన్నారు. గౌతమ్ గారితో ఒకటి నేను డిఫర్ అవుతా. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎంత డిస్క్లోజ్ చేసినప్పటికీ వివిధ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రాఫిట్స్ లాస్ దీంతో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మన రాష్ట్రంలో ఏంటంటే ఇది కేవలం రాజకీయ పరమైన అదేమో 5 ఏళ్లకు ఒకసారి ప్రకటించేది. ఇక్కడ ఏమైంది ఇదేమో ఎవ్రీ ఇయర్ ఇచ్చేదండి. లాజిక్స్ అర్థం చేసుకోవాలి. ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చేది 5 ఏళ్లకు ఒకసారి. ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చేది 5 ఏళ్లకు ఒకసారి. మనం దోచుకునేది ఎవ్రీడే. మనం దోచుకునేది మనం దాచుకునేది ఎవ్రీడే. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ గౌతమ్ గారు చెప్పలేక కాదు, వ్యాపారాలు చేస్తున్నారు. డిస్క్లోజ్ చేసేదేమో 5 సంవత్సరాలకు ఒకసారి. అఫిడవిట్ లో ఇచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి. మనం దోచుకునేది మనం దాచుకునేది ఎవ్రీడే. ఒక్క నిమిషం ఎవ్రీడే. ఒక్క నిమిషం భువనేశ్వర్ గారు వ్యాపారాలు చేస్తున్నారు. అవును. ఆ ప్రతి వ్యాపారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి ఏడాది ఇస్తారా? 5 ఏళ్ళకి ఒకసారి ఇస్తారా? ఇస్తారు కదా. బయట పెట్టారు. ప్రజల ముందు పెట్టారండి. లెక్కలే కదా ఇవి. అవును అదే ఇచ్చేదేముంది? దాంట్లో ఇచ్చేదేముందంటే మీకు తెలివి ఉందండి, మీకు నాకు తెలివి ఉంది, కానీ కామన్ మ్యాన్ తెలివి ఉండదు కదా. అందుకని చెప్పారేమో. చెప్పడం తప్పడుతున్నారు మీరు.
చెప్తే ఓకే. మీరు అలా చెప్తే ఓకే. మీరు చెప్పడానికి నాకేం తప్పుపడుతున్నారా? అలా చెప్తే ఓకే. మీరు చెప్పడానికి తప్పుపడుతున్నారా లేకపోతే అందరూ చెప్పాలని స్వాగతిస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు మీ లాజిక్. చెప్పి, దీన్ని చంద్రబాబు ఒక నాయుడు అనే రాజకీయంగా వ్యక్తి నేను ఈ చెప్తున్నా. ఆస్తులు డిస్క్లోజ్ చేయడం తప్పు. Yes. నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకో, నువ్వు దాచుకుంటే దాచుకో, బయట మాత్రం పెట్టకు. అంటే మమ్మల్ని ఎవరిని ఇబ్బంది ఆయన పెట్టకు, ఆస్తులు మమ్మల్ని ప్రకటించారు ఒత్తిడి కనుక చేసేలా చేయకు, కచ్చాలు. మిగతా ప్రజలందరూ మమ్మల్ని అందరూ దాని డిమాండ్ అర్థం చేసేలా ఏంటి? చేయకు. ఆయన అన్నట్టుంది మీ ఆస్తులు ఆర్గ్యుమెంట్. అంటే ఆయన ఆస్తులు ప్రకటించారు కనుక ఇంకెవరో ప్రపంచంలో అలాగే ఉంది మీ ఎవరో ఆర్గ్యుమెంట్. చేయలేదు మీ కనుక ఆర్గ్యుమెంట్ అలా ఉంది. ప్రజలందరూ ఎనీవే, దీన్ని ఎనీవే అద్భుతంగా గౌతమ్ గారు, ఆహ్వానించేసి ఆయన ఎనీవే గొప్ప గౌతమ్ గారు, ఇక్కడ నిజాయితీ సమయాభావం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట దయచేసి సమయాభావం వల్ల చర్చలకు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా. Yes. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేదా పార్టీలోని ఎమ్మెల్యేలకి, మిగతా రేణుక్ గారి లాంటి నాయకులందరికీ, పోనీ మిగతా పార్టీలు పక్కన పెట్టండి, మీ పార్టీలో ఆదర్శం ఏమైపోయిందండి? ఒక్క పార్టీకి ఒక్క నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకోడు దీన్ని. ఏ ఆస్తులు ప్రకటించలేందుకు? ఆయన 8 ఏళ్ల నుంచి ప్రకటిస్తున్నాడు. ఒక్క నాయకుడు కూడా ముందుకొచ్చి ప్రకటించరే. ఇవాళ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ, పోనీ గౌతమ్ గారు అన్నట్టుగా ఎథిక్స్ కమిటీ ఎవరికీ లెక్కలేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు 102 మందికి 73 మంది ప్రకటించలేదు. మంత్రుల్లో 14 మంది మంత్రులు ప్రకటించలేదు. మీ పార్టీకి పట్టదా ఇది? నేను క్వశ్చన్ మాత్రం వేస్తున్నా, టైం లేదు కాబట్టి క్వశ్చన్ తో ముగిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే మిగతా వాళ్ళందరూ ప్రకటించేలా చర్య తీసుకుంటే అప్పుడు మరింత పారదర్శకత, మరింత నిబద్ధత కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రేణు గారు, అండ్ వెంకటరెడ్డి గారు, విక్రమ్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.